సార్ విక్టర్ గారు, మీ నాన్నగారి పేరేంటి చెప్పండి? అమ్మయ్య చెప్పారండి, కొట్టండి గట్టిగా చెప్పట్లో. 5 గంటల్లో ఆయన పౌరుషం వచ్చింది. కాబట్టి మన పూర్వీకులు మనం మర్చిపోకూడదండి, ధర్మంగా జీవించాలి. పనికి మన ఎడారి పుస్తకాలు మన వాళ్ళ మస్తకాలు పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన పాట వినలేదు, అందుకని మరొకసారి మా తల్లి పాడుతుంది. జేమ్స్ భారత్ మాతాకి. కాబట్టి అందరూ మంచోళ్ళండి. ఈ మతం మారిన వాళ్ళకి ఒక డిసీజ్ వచ్చినట్టు అంతే, వాళ్ళు మనోళ్ళే. అందుకని మనం రోగాన్ని ద్వేషించాలి తప్ప రోగిని ద్వేషించకూడదు. వాళ్ళంతా మనోళ్ళే, వాళ్ళందరినీ కాపాడుకుందాం, ఈ దేశాన్ని కాపాడుకుందాం. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ నమస్కారం మొదలు పెడుతుంది. ఎవడైనా మరగడిచి బాంబు పెడితే పేలిపోతుంది కదా. ఈ తేలిపోయే లోపల, కాలిపోయే లోపల, పేలిపోయే లోపల మనం ఎందుకు వచ్చేమో తెలుసుకుని చచ్చిపోవాలి, ఉంటేనే చచ్చిపోకూడదు. అదే భగవద్గీత చెప్తుంది. ఎం వాపిస్మనుభావం, అది 2వ శ్లోకం. వీడు 2 వార్నింగ్లు ఇచ్చా, నువ్వు మారలేదు, నువ్వు రెడీ అవ్వలేదు. 3వది ఏంటి? మన ధర్మాన్ని కట్టబడే వాటిలో చర్మం ఇది లూజ్ అయింది, వీడు లూజుగాడు, గలీజుగాడు. వీడు డబ్బు ఎక్కువై ఎక్కడికో వెళ్ళి దీన్ని టైట్ చేయించుకుని పాలమూరు వచ్చాడు. పాలమూరు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి పాట పాడాడు. ఏం పాట? ఇది నేనే, ఇది నేనే, ఈ పాట పాడాడు. కానీ వాస్తవం ఏంటి? ఇది గానే, ఇది గానే. నువ్వు ఎన్ని రంగులు వేసినా, ఎన్ని హంగులు చేసినా చివరికి దీన్ని బొమ్మల మీద పడుకోబెట్టి తీసుకుపోతారా. కాబట్టి మనకు అన్నీ బాగున్నప్పుడే మనం భక్తి చెయ్యాలి. మనకు అన్నీ బాగుంటే ఏమొస్తుంది? ఓ పాట వస్తుంది. ఏం పాట? మన దగ్గర బాగా డబ్బు ఎక్కువై, బాగా ఏదైనా రాజకీయ పార్టీలు బాగా గెలుపు వస్తే వెంటనే ఓ సాంగ్ పాడతాం. ఏం సాంగ్? రెచ్చిపోదాం బ్రదర్. కానీ ఏం గుర్తుపెట్టుకోవాలి? చచ్చిపోతావు బ్రదర్, చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది బ్రదర్, ఎముడు తీస్తాడు బ్రదర్, నువ్వు ఆపే బ్రదర్. ఆ యోధుడు మేరు నగధీరుడు ఆ రాముడు ప్రతిష్ఠితమై మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం. 3-4 ఏళ్ళ ముచ్చటిది. కానీ ఇంకా లక్షల దేవాలయాల్ని వాళ్ళు ఆక్రమించి పొందుల స్థానంగా చేశారు. కాబట్టి ఆ తీవ్రవాద మతం నుంచి ఆ తీవ్రవాద స్థానాలుగా మారినటువంటి మన దేవాలయాలన్నీ వెనక్కి రావాలి. ఈ దేశం దేవాలయాల మీద ఆధారపడి బతుకుతుంది. ఈ దేశానికి లాభం దేవాలయాల వల్ల మాత్రమే. కాల్చి చెక్ చేయండి. గవర్నమెంట్ లాభం దేవాలయాల డబ్బు, దేవాలయాల హుండీ, దేవాలయాల మీద పెత్తనం, దేవాలయాల భూములు, దేవాలయాల బంగారం. మసీదు వల్ల, చర్చ్ వల్ల ఈ దేశానికి ఏ లాభం లేదు. కాబట్టి దేవాలయాలు పెరగాలి, దేవాలయాలు బాగుండాలి. ఇవి 2 బాగుండాలి. నువ్వు బాగుండాలి కదా, నువ్వు దేవాలయానికి వెళ్ళాలి కదా. వారానికి ఒకసారి నేను గుడికి వెళ్తాను అన్న చేద్దాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. బొట్టు లేకుండా అసలు నేను బయటికి రాను అన్న చేద్దాన్ని. ధన్యవాదాలు. మా ఇంట్లో తులసమ్మ ఉంది అన్న చేద్దండి. జై తులసమ్మ తల్లికి, మా పాలమూరు తల్లులకి. మరి ఇన్నిసార్లు చేతులు ఎత్తారు, మీ అందరికి చేతులు ఎత్తి మొక్కుతున్నాను. భగవద్గీతలో 3 శ్లోకాలు మీ పిల్లలకి నేర్పండి, మీరు నేర్చుకోండి. ఉగాది, కొత్త సంవత్సరం. ఆ 1 శ్లోకమే చెప్పాను, 2 కూడా చెప్పి అర్థం చెప్పి మనం వెళ్ళిపోదాం. తల్లి అందరూ నమస్కారం మొదలు పెట్టండి. ఇందాక 2 అధ్యాయంలో చెప్పాను, అర్థం మళ్ళీ చెప్తాను. ఇప్పుడు 8వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో మన శరీరం వెళ్ళిపోయేటప్పుడు మనం ఏ భావం కలిగి ఉంటామో అదే జన్మ నెక్స్ట్ వస్తుందని చెప్తారు. చెప్పండి చెప్పండి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తంతమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. అంటే అర్థం ఏంటి? ఏవో మాకేం తెలుసు, మేము
నేను చదవలేగా, మీరు తర్వాత చదవండి. కానీ నేను భగవద్గీత ఇచ్చినప్పుడల్లా ఆ భగవద్గీత మీద ఒక స్టాంప్ కొట్టిస్తాను. భగవద్గీత కొన్ని వేలు పంచిపెట్టినా దాని మీద ఏం స్టాంప్ కొడతానంటే, మనిషి పుట్టినవాడు మరణించేలోపు ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా అలా చెప్తాడు రాధమోహనదాసు. అంత మంచోడు కాదు. ఏం చెప్తాడంటే రాధమోహనదాసు, మనిషి పుట్టినవాడు మరణించే లోపల ఒక్కసారిన భగవద్గీత పూర్తిగా చదివి చావండి. బ్రాకెట్లో ఏముంటుందంటే చదవకపోయినా చస్తారు కనుక. అర్థమైందా నీకు? మనిషి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా చదివి చావండి. ఎందుకని? చదవకపోయినా చేస్తారు కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పండి, చదివి చేస్తారా చదవకుండా చేస్తారా? చేయత్తని చదివి తెచ్చేవాళ్ళు. చదివి తెచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉంటే చచ్చిపోలేదు. అది వీళ్ళకి సిగ్గు శరం, వీళ్ళకి సోయుంది. సోయున్న మా పాలమూరు తల్లులకి జై. చదివి సావలేదనుకో ఆడెవడో కోసుకున్నాడు ఇచ్చి చంపేస్తాడు. ఉట్టినే చచ్చిపోతాం, దానికి విలువ ఉండదు. అర్థమైందా? మనం గుర్తుపెట్టుకునేలా సావాలా, గుర్తుపెట్టుకునేలా బతకాలా. ఎప్పుడో చచ్చిపోయాడు కదా. కొమరం భీముడో కొమరం భీముడో ఎందుకు పాడతాం, ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? శ్రీనారాయణ రెడ్డి గారు లేరు, ఆయన ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? నా తెలంగాణ కోటి రతనాల వీణ గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు గుర్తుపెట్టుకుంటాం అంటే వాళ్ళు చేయాల్సింది చేసి వెళ్ళారు. దాశరథి గారు కానీ శ్రీనారాయణ రెడ్డి గారు కానీ, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగా, నా దేశం కరుణాంతరంగా. ఇది సీత దేశం, ఇది గీత దేశం. రోత మతాలు మా వద్దు, వారికి కోత పెడదాం. అర్థమవుతుందా? కాబట్టి ఈ దేశం బాగుండాలంటే హిందువులు మెజారిటీగా ఉండాలి, హిందువులు బలంగా ఉండాలి. ఆ బలం 6 రకాలు. మీరు డబ్బు సంపాదించండి, స్థలాలు సంపాదించండి, బంగారం సంపాదించండి, మీ యొక్క కులమో ప్రాంతమో భాష జనాలను పెంచండి. అలాగే నేను ఒక ఉదాహరణ కోసం అడుగుతున్నాను. మీ వివాహం అయిందా? ఎంతమంది పిల్లలు నీకు? 2. మీకు? 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 2 అమ్మాయిలు. మీకు? 3. ఒక్క మగాడు. ఎందుకు చెప్పనా? పత్తి ఎట్లా తయారైందంటే, మేము స్కూల్కి పోయే టైంలో వింటున్నారా? కాబట్టి వినయంతో ఉండండి. మీరు డబ్బు సంపాదించిన, పేరు సంపాదించిన, పదవి సంపాదించిన దేనికి వాడాలి అనే జ్ఞానం కలిగి ఉండండి. దేవాలయాలను కాపాడుకోవడానికి మీ సమయాన్ని, మీ శ్రమని, మీ ధనాన్ని ఖర్చు పెట్టండి. తల్లుల్ని కాపాడండి, వృద్ధుల్ని అసహించుకోకండి, చీరలించుకోకండి, వాళ్ళని ఆదరించండి. వాళ్ళు కనిపించితే మనం ఇంత వాళ్ళ వెయ్యం. కాబట్టి పెద్దల దయ కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, వాళ్ళ పట్ల గౌరవం కలిగి ఉండాలి, వాళ్ళ పట్ల భక్తి కలిగి ఉండాలి. వాళ్ళే లేకపోతే మనం లేవు. అందుకే మన పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. మీ అందరికి తెలుసు. నమస్కారం మొదలుపెట్టి చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇవి పిల్లలకి నేర్పండి. వీటిని వాళ్ళు ఫాలో అయ్యేలా మీరు ఫాలో అవ్వండి. అలాగే ఆఖరి శ్లోకం ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలు విడిచిపెట్టి నన్ను శరణాగతి పొందు అన్నాడు. అంటే సరెండర్ అవ్వమన్నాడు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అనేది నిర్వివాదము. ఆయన ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. మన లోపల ఉన్నాడు, అందరి లోపల ఉన్నాడు. కాబట్టి ఆయన మనం ఏం చేసి శరణాగతి చేయగలమంటే భజన. చిన్న మొక్క చెప్పేస్తాం. మీరు ఇంత మంచి వాళ్ళు కదా, మీకు చెప్పకుండా ఉండలేక చెబుతున్నాను. ఓపికటి కాదు. నేను నిన్న సాయంత్రం 5:30కి భోజనం చేశాను. ఇంతవరకు నీళ్లతో ఉన్నాను. అందుకని మీ దగ్గర భక్తి ఉంది, అందువల్ల నాకు శక్తి భగవంతుడు ఇస్తున్నారు కాబట్టి చెబుతున్నాను. చక్కగా చెప్పండి. భజన చేసే భక్తులకెల్లా ఏం తెలుసు? పోయేవాళ్ళం వచ్చేవాళ్ళం. ఏమంటే ఒక త్రికోణం. ఈ త్రికోణంలో వెనకాల ఉన్న విషకోణం ఆ టైంలో హిందువులకు తెలియదు. ఈ దేశాన్ని ముక్కలు చేయాలంటే హిందువుల జనాభా తగ్గాలి. తగ్గాలంటే ఏం చేయాలి?
వీళ్ళకి ఒక కబుర్లు చెప్పాలి అని అప్పట్లో ఉన్నటువంటి ఈ పందుల పార్టీ వాళ్ళు ఇద్దరు లేక ముగ్గురు అని మొదట్లో చెప్పి తర్వాత మేమిద్దరు మాకిద్దరు అని లారీ వెనకాల రాసి కొన్ని లక్షల మంది హిందువులకి మగవాళ్ళని పట్టుకుని వ్యాసక్టివి చేయించి 1000 ఏళ్లలో పందులు బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, హూనులు, శకులు వీళ్ళు చేయలేనంత నాశనం కేవలం వాళ్ళ పరిపాలనలో వితిన్ 50 years చేశారు. హిందూ జనాభా తగ్గించడానికి హిందువులకి ఇంకో దరిద్రం అలవాటు చేసి ఎక్కడైనా అడగండి ఒకరో ఇద్దరు. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఆడపిల్లలకి గర్భసంచి ఎండిపోయాక దాని 35 వచ్చాక 36 వచ్చాక పెళ్లి చేసుకుంటది. ఏమన్నా అంటే ఉద్యోగం ఈ లోపల ఏమి జరగకూడదా ఘోరాలు జరిగిపోతుంటాయి. ఇది పెళ్లి చేసుకున్నా కూడా తల్లి అవ్వాలి, ఒక శివాజీని కనాలి, అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే అప్పటికే చాలా రూములు తిరిగేసి వచ్చి ఉంటారు కాబట్టి వీడేం పెద్ద కొత్తగా ఉండడు. తేడా రాగానే మామిడాకులు, పొద్దున్న మామిడాకులు, సాయంత్రం దీనికి విడాకులు. అందుకని మీరు పిల్లల్ని బాగా పెంచాలి, బాగా కనాలి, బాగా పెంచాలి, వాళ్ళు కూర్చోబెట్టాలి. వాళ్ళు ఏమో బాల తీవ్రవాదులు తయారు చేస్తున్నారు, ఇక్కడేమో బాల పాస్టర్లు తయారు చేస్తున్నారు. మనం ఇక్కడ బాల శివాజీని తయారు చేస్తున్నావా, బాలరావుని తయారు చేస్తున్నావా, బాల సంభాజీని చేస్తున్నావా? మీ పిల్లలకి శివాజీ ఎవరో తెలుసా? మీ పిల్లలకి సంభాజీ తెలుసా? మీ పిల్లలకి రాణా ప్రతాప్ తెలుసా? తెలియాలంటే కూర్చోబెట్టాలి. అందుకని మీకు రిక్వెస్ట్ ఏమంటే కూర్చోండి, మాట్లాడకు, కూర్చోండి. వారానికి ఒక్కరోజు మీరు మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఆలయంలోకి పొండి, ఒక రామాయణం బుక్ తీసుకోండి, లేదు భగవద్గీత బుక్ తీసుకోండి, లేదు ఒక ఉపనిషత్తు మన ధర్మ గ్రంథం ఏదో ఒకటి తీసుకుని ఇప్పుడు మీ ఇంట్లో, బాబు నీ పేరేం పేరు? రవి. ఈయన రవి, నేను కవి, నాకు ఇష్టమైంది కివి, చెప్పించేయకపోతే కోశత్తనిచ్చేవి. ఈయనే మొదలు పెడతాడు పాలమూరులో. ఇవాళ ఎవరు? గురువారం, రేపు లేదు ఎల్లుండి శనివారం. ఈయన వాళ్ళ ఊరే మీద ఈయన ఇంటికి దగ్గరలో ఉన్న గుడికి పోతాడు. ఆయన ఏ టైం అనుకుంటే ఆ టైం, అది ఈవినింగ్ 6 to 7, 7 to 8 ఆ గుడికి పోవాలి. మీరందరూ మీ దగ్గరలో ఉన్న గుడికి పోయి ఒక బుక్, రామాయణమో భగవద్గీత భాగవతమో ఏదో ఒకటి మన బుక్, మళ్ళీ సాయి సచరిత్ర అట్లాంటివి కాదు, మన వ్యాసుడు వాల్మీకి రాసినవే, ఆ బుక్ తీసుకుని మీరు, మీ పిల్లలు, మీ భార్య కూర్చోండి. నువ్వు ఒక పేజీ, ఆవిడ ఒక పేజీ, ఆ పిల్లలకు చదివిస్తే వాళ్ళు ఒక పేజీ. ఇది మీరు ఖచ్చితంగా చెయ్యండి. మీరు కూర్చుంటే ఈ దేశం నిలబడాలి, మీరు కూర్చుని చదవండి. అట్లా ఎంత భారీగా భక్తి ఉందో. ఇదిగో ఇంతవరకు నాకు చాలా మంది విగ్రహాలు ఇచ్చారు, అవి మా దేవుడి గూట్లో పెట్టుకోవడానికి సరిపడా, కానీ ఇది పెట్టుకోవాలంటే గూడు బద్దలగొట్టి పెద్ద చేయాలి. అది ఇప్పుడు సమయం అయ్యింది 3 అయినా పాలమూరోళ్ళ దమ్ము చూడు, మారలేదు మీ 3. అద్భుతంగా నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు మీరు దాని శబ్దాన్ని ఇవ్వాలి, మీరు చప్పట్లు కొట్టాలి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద గోవింద
గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణుడు కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. ఇప్పుడు భోజనంలో పోతున్నాను పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతాను తెలుసు. శ్రీమద్ రమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, పుండరీక వరద గోవింద, పాలమూరు బాలభక్త గోవింద గోవింద. మా బంగారు తల్లులకి, మా బంగారు కొండలకి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతదేశం, భారతదేశం మనదేనో. పుష్యమిత్రుడు తాంత్యాకోపే, పుష్యమిత్రుడు తాంత్యాకోపే. రుద్రమదేవి ఝాన్సీ రాణులు, రుద్రమదేవి ఝాన్సీ రాణులు. సువర్ణ పుటలతో చరిత్ర నింపిన, సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవో. వారంతా నా వారనవో. మనదేనో భారతదేశం, భారతదేశం మనదేనో. ఆదిశంకరుని శంకారావం, అగస్త్య మౌని ధర్మ ప్రచారం. ఆదిశంకరుని శంకారావం, అగస్త్య మౌని ధర్మ ప్రచారం. సమర్థ రాముడు పరమహంసలకు, సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది, జన్మనిచ్చిన పుణ్యభూమిది. ప్రపంచ సభలో గర్జన చేసిన, ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవో, భారతవాణి నాదనవో. ఆ వివేకవాణి నాదనవో. మనదేనో భారతదేశం, భారతదేశం మనదేనో. అందరూ మనదేనో భారతదేశం, భారతదేశం మనదేనో. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవో. భారత మాతకు జయ్యనవో. భారత మాతకు జయ్యనవో. భారత మాతకు జయ్యనవో. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎంత మీరందరూ సంతోషపడాలని కొంచెం సరదాగా మాట్లాడుతున్నారు, కానీ నా కడుపులో అగ్నిపర్వతం ఉంది, చాలా బాధ ఉంది. ఈ దేశం హిందువుల భవిష్యత్తు ఏమవుతుందో అనేటువంటి ఆందోళన ఉంది. ఎందుకు చెప్తున్నానంటే